తిరుపతి సిరీస్లో ఫస్ట్ డే వచ్చి రావడమే జస్ట్ అలా ఫ్రెష్ అప్ అయిపోయి అక్క వాళ్ళందరం కలిసి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా పరిమి వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అయిపోయారు. నార్మల్గా అమ్మ వాళ్ళ ఇల్లు విజిట్ చేయడం అంతా కూడా చాలా క్యాజువల్గా ఉంటుంది. ఈసారి స్పెషల్ ఏంటంటే అన్నయ్య శ్రీకాకుళం నుంచి వచ్చారు. నార్మల్గా థింగ్ ఏంటంటే అన్నయ్య రావడానికి అమ్మకి హెల్త్ కండిషన్ ఏం బాగాలేదు, సో అందుకని చెప్పి అన్నయ్య శ్రీకాకుళం నుంచి వచ్చారు. ఈ విషయం నా దగ్గర దాచి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నారు తిరుపతి రాగానే, బట్ అది సంహౌ నేను గెస్ట్ చేసేసాను కర్నూలులో బయలుదేరిన రోజే. ఇంకా అన్నయ్య వచ్చారంటే అందరం కలిసి ఒకే దగ్గర భోజనాలు చేస్తాం. ఇంతమందికి అంత ఎర్లీ మార్నింగ్ టిఫిన్స్ చేయడం కష్టం అని చెప్పి అన్నయ్య వాళ్ళు బయటికి వెళ్ళి టిఫిన్స్ తీసుకొచ్చారు. ఇలా అందరం కలిసి టైం స్పెండ్ చేయడం చాలా రేర్. వెదర్ ఇది జరగాలంటే మేమన్నా శ్రీకాకుళం వెళ్ళాలి, వాళ్ళన్నా తిరుపతి రావాలి. ఈ ఉన్న బిజీ లైఫ్లో ఇలా టైం స్పెండ్ చేయడం అనేది కొంచెం రేర్ అనే చెప్తాను. ఇంకా అన్నయ్య వచ్చారని చెప్పి ఎవరు వాళ్ళ పనులు చేసుకొని అందరూ కూడా ఇక్కడికే రీచ్ అయిపోయి కామెడీలు చేసుకొని రోస్ట్ చేసుకొని ఇంక ఊర్లో జరిగిన మ్యాటర్ అంతా కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఈ గ్యాప్లో అన్నయ్య వాళ్ళు మా కోసం ఈ కొబ్బరి పువ్వు తీసుకొచ్చారు. కొబ్బరి పువ్వు టేస్ట్ అంతా కూడా చాలా బాగుంది, లైక్ కోకోనట్ ఫీల్ వచ్చింది, బట్ లాస్ట్కి కొంచెం గ్రీజీగా ఆయిలీగా అనిపించింది. నార్మల్గా నేను సబ్జా గింజలు తాగను, అందుకని నా ఎక్స్ప్రెషన్ అంత వర్స్ట్ ఉంది. ఇలా మొత్తానికి అందరం కూర్చొని మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.